సంతబావా ఆకాశంలో తేలినట్టు అనిపిస్తుంది. అరే గాలి గాలి అయితే ముందే చెప్పు. అరే తమ్ముడు ఒక్క బండి వస్తలేదురా లిఫ్ట్ ఎక్కుదామంటే. అవునన్నా మన అవసరానికి ఒక్క బండి కూడా రాదే. టైంకి డాడని లేడు కదరా పోదామంటే ఎట్లనే ఏమో ఇక. అన్న ఎట్లనా అట్లా అంటున్నా మరి ఒక్కసారి బండి నేర్చుకున్నాం అనిపించలేదు అన్న నీకు? ఎందుకు అనిపించలేదురా, ఎప్పుడు నేర్చుకుందాం అన్నా కానీ అమ్మని అడిగితే ఒప్పుకోలేదు. మన అమ్మ ఇంతేనే ఏ పని నేర్చుకుని. అవునరా. అన్న మన ఇద్దరం ఎట్లయినా అని బండి నేర్చుకోవాలి. అవునరా దేవుడా, ఇప్పుడు వాళ్ళని మాకు బండి నేర్పిస్తా ఇస్తాడు చూడు దేవుడా, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. అన్నా ఒక వస్తుండు. అవునరా. ఏమైందిరా గీడేం చేస్తురు అన్న ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు సందు బావా. ఎటు పోతున్నావు నువ్వు? ఎట్లేదురా కానీ ఊళ్ళో కరెంట్ లేదు కదా, కొద్దిగా గాలి పత్తాని అటు ఇటు తిరుగుతున్నా అంతే. అబ్బా ఆకలేనికి అన్నం దొరికినట్టు నువ్వు మాకు దొరికినావు ఇప్పుడు. ఏంద్రు నన్ను కూడా అన్నం నలుపుకొని తిన్నట్టు తింటారు ఏంది? అట్లా మాకు ప్రాబ్లం ఉంది, గిడక లిఫ్ట్ ఇస్తా మాకు. ఓసి అంతే కదరా, ఎక్కువ పోదాం అట్లా. సరే సందు బావా పారతమ్మ పోదాం. సందు బావా బండి ఎప్పుడు కొన్నావే? ఏ బండి కొని వారం 10 రోజులు అవుతుందిరా. అవును ఎక్కడ ఉన్నావు ఇది? తొరట్లా మన సాయి రెడ్డి అన్నది ఇవి బైక్ షోరూమ్ లేదా? జీలియో 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 అదే బైక్ షోరూమ్ లా అన్న దగ్గర తీసుకుంది. ఎట్లా అనిపిస్తుంది మరి బండి? ఏ బండి ఓకే, మంచిగా పర్ఫెక్ట్ ఉన్నది. మంచిగా ఉందా? లుకింగ్ కూడా మంచిగా ఉంది. వాళ్ళ కిరాణా సామాన్ కూడా మంచిగా వానికి వస్తుంది. ఆపుతావు ఎందుకు రా గంట గాలి అవుతుంది? సరే మళ్ళీ అరే చిన్నగానే దిగు. బా ఇక్కడ కొంచెం ఆగుదాం రా, ప్రశాంతంగా ఉంది వాతావరణం. అబ్బా ఇదే కరెక్ట్ టైం, సంతుబాని బోల్తో కొట్టియచ్చు. అవును సంతుబా రాంగా బండి మీద అంటివి, అవి ఇది ఎక్కడ ఉన్నావు? అరే మన సమ్మోళ్ళ డాడీ లేడా సాయి రెడ్డి అన్న, కొర్లా కాడ షోరూమ్ పెట్టిండు కాడ జైలో. మన ఇది గణపతుల దగ్గర గణపతులు అమ్ముతారు చూసినావా, అక్కడనే షోరూమ్ ఉంటుంది, ఆడనే ఉన్నాయి ఇది. అవునే మరి మత్తు రంగుల బండి ఉంటే మరి నువ్వు ఈ బండి ఎందుకు తీసుకున్నావు? అరే కానీ కొన్ని నచ్చతందుకు కారణాలు ఉన్నాయి, అందుకనే నచ్చింది ఇది. సంతుబావా ఇప్పుడు నువ్వు ఫ్రీయేనా? ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యారా. సంతుబావా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని ఉంది. అవునా, ఏం ముచ్చారా చెప్పు. ఇప్పుడు గిట్లా ఆ విషయం చెప్పిననుకో నువ్వు మత్తు ఫుల్ ఖుషి అవుతావే. అబ్బా నీ మాటలలోనే ఫుల్ ఖుషి ఉందిరా, ఏంటో చెప్పు ఇప్పుడు ముచ్చట. ఆవురా నేను చెప్తా. అరే కోలు చెప్పురా. సంతుబావా చిన్నప్పుడు మా డాడీకి నువ్వే బండి నేర్పించినాడు కానీ ఏదో ఒక సందర్భంలో నీ జోలి ఇయ్యని మాత్రం మూకోడి ఎప్పుడు నువ్వే నీ జోలి ఇస్తాడు. మాకు చిన్నప్పుడు మా సంతు మా బండి రొప్పించిండు బండి నేర్పించిండని. అబ్బా కానీ మీ డాడీకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్పినరా, ఇంకా గుర్తుంచుకున్నాడారా. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందిరా ముచ్చట వినేసరికి. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నది ఇప్పటిదాకా కూడా గుర్తుంచుకున్నా అంటే ఎంత గ్రేట్ రా, మంచిగా అనిపించిందిరా నువ్వు చెప్తే. అబ్బా మా సంతు వైపు లైన్లోకి వచ్చిండు. సంతు బావ మంచి పని చేస్తే ఎప్పటికి గుర్తుంచుకుంటారే. ఇదే మోకల నాకు కూడా నేర్పించాను అనుకో, నేను కూడా అందరికి చెప్పుకుంటానే. సంతు మోకాలు నాకు నేర్పించాను అనుకో, నేను బండి అనుకున్నాక నీ పేరు రాపించాను నా బండి పైన. అబ్బా కానీగా మీది ఇదారా ప్లాను, మొత్తానికి బండి నేర్పి అని డైరెక్ట్ అడలేక ఇవన్నీ కథ చెప్తుర్రా. నీకు బండి నేర్పులేదు, ఇంకా ఈడేమో గింతే ఉన్నాడు. ఇప్పుడు నీకు నేర్పినా అంటే మీ ఇంటికైనాక మీ అయ్యకు తెలితే నన్ను పొట్టు చేస్తాడు. సంతు బావా నేను మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్తామే, చెప్పాం కదనే. అరే ఇది కూడా కరెక్టే కదరా. అరే చిన్న కానీ ఇగో నీకు అద్దు కానీ అన్నకు నేర్పుతా సరేనా, నీకు మళ్ళా సంవత్సరం నేర్పుతా, అన్నకి ఇప్పుడు నేర్పుతా సరేనా. నాకు నేర్పియాలా? అరే తమ్మా ప్లీజ్ రా, సంతు బావ ఒక్కళ్ళకి ఒప్పుకున్నాడు కదరా. అరే ప్లీజ్ రా, కావాలంటే నీకు ఇంటికి 50 రూపీస్ ఇస్తారా? అన్నా 50 కాదు, నీ గలపేట మొత్తం ఇస్తే ఒప్పుకుంటా. అబ్బా
చిన్నగానయ్య నువ్వు భలే ఉన్నావురా. సంతోవా అవసరాన్ని వాడుకోవాలా ఏం చెప్తాం మరి? సరే పోన్ తమ్మా, వాడుకో నాకు టైం అయితే అప్పుడు చెప్తా. సరే సంతుబా నేర్పిస్తా ఇక. సరే నేర్పుతా ఇక. అరే కన్నయ్య, అక్కడ బుల్లెట్ బండి ఉందిగా, నువ్వు అక్కడ బుల్లెట్ బండి మీద కూకుండు సరేనా? నీకు ఇప్పుడు ఈ బండి గురించి రూల్స్ చెప్తా, ఫస్ట్ ఎట్లా నడుపుడు, ఓకేనా? ఓకే సంతుబా. ముందు నేను చెప్పింది మంచిగా శ్రద్ధతోటి నువ్వు సరేనా? ఇగో ఫస్ట్ బండి ఎక్కాలి ఇట్లా, ఓకేనా? ఎక్కి స్టాండ్ తీసుకొని చావి ఆన్ చేసినావా, ఇది రేస్, దీనికి ఇట్లా అంటురుకుద్ది, ఓకేనా? రైట్ సైడ్ రేస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇది వెనక బ్రేకు, ఇది ముంగటి బ్రేకు. ఎక్కి కూకున్నాకనే చావి చాలు చేయాలి సరేనా? సరే. ఈ బండికి నా ఏడా చిన్న దెబ్బ అంటినా మీ అయ్యతో కొత్త బండి కొనిపిస్తా. సరే దెబ్బ మంచిగా చెప్తా. దా ఎక్కు మెల్లంగా. సరేనే. ఇది సైడ్ మిర్రర్, వెనక వాళ్ళ నచ్చేది ఇలా చూసుకోవాలి కంపల్సరీ, ఓకే. చలో మెల్లంగా మూయ్. సంతు బావా ఆకాశంలో తేలినట్టు అనిపిస్తుంది. అరే గాలి అయితే ముందే చెప్పు. సరేనే. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. గాలి కాకు. సరేనే. మెల్లగా ఉరికిపోయి. మెల్ల. నేను ఎడుతున్నా మెల్లగా. సరేనే. అరే పక్కలకు పెట్టినా కొద్దిగా ఇంకా జరిగే. మెల్లగా. బ్రేక్ వేసుకో, ఒకసారి చెప్తా నీకు. బ్రేక్ వేసుకో. మెల్లంగా బ్రేకు మెల్లంగా వేయాలి, గట్ల వేయద్దు. మెల్లనేది పోయి. అదే ఊపకరా, మెల్లంగా ఉరిపి. ఓకే వచ్చినట్టే, బగ్గ కాదు. అరే మెల్లారా కానీ మొత్తం ఎగిరిపిస్తున్నావు, దుంకిపిస్తున్నావు నన్ను. స్పీడ్ అరే స్పీడ్ కాదు, గడికి పోయి యూటర్న్ చేసుకుందాం. సరే దింపు బండి మెల్లంగా. చాలు మెల్లంగా దింపు. పని రేచే కొద్దిగా. అబ్బా సంతబా నాకు వచ్చింది. తిండి విసుకంగానే రొట్టె కాదు, తాత్పరం ఇంకా నేర్చుకో 2-3 రోజులు. అయ్యో సరే మంచి రొట్టె. మెల్లగా పోతా. జంపు కానీ సరేనే. ఓకే తాత్పరం మాత్రం ఇంకొక 2 సార్లు వచ్చిందంటే కథం. సరేనే. అరే చెట్లకి అనుకోతున్నావు. బొందలు వచ్చిన కాడ పక్కకి వెళ్ళిపోవాలి, బొందలకి వెళ్ళిపోవద్దు సరేనా? సరేనే. బొందలు లప్పించుకుంటూ పోవాలి మెల్లగా. ఈ కొనాకు పోకురా, గిట్రా రోడ్ అంతా ఇడిచిపెట్టి గన్లో పోతున్నావు. మెల్లగా ఉరిపియకు. మళ్ళా బొంద వచ్చి పక్కకి వెళ్ళిపో కదా, బొందలకి వెళ్ళి ఎక్కిస్తున్నావు నన్ను. అయ్యో ఇప్పుడు నేర్చుకుంటావు. ఎదిరియాంది రాదు, తలుచుకుంటా నేర్పుతూనే వస్తుంది. అవి బాబు ఇడ. అరే కానీ నిజం చెప్పురా, నీకు బండి ముందే నడిపోతుంది కదా. సంతబా మర్చిపోయినావా? ఏడాది కింద ఇక్కడ నాకు ఎక్సెల్ నేర్పించినావు. అరే ఏడాది కింద ఎక్సెల్ రా నేర్పింది, ఇప్పుడు స్కూటీ కూడా నీకు వచ్చా రా? మరి ఎక్సెల్ నేర్పించినప్పుడు మరి ఎందుకు రా నన్ను ఇంత టైం వేస్ట్ చేయించినావు? సంతు బావా నాకు పూర్తిగా రాదే, అందుకే ఇవాళ నేర్చుకున్నా. అయితే పోనీగా, నీకు ఎక్సెల్ నేర్పింది నేనే, స్కూటీ నేర్పింది నేనే, అందరికి చెప్పాలి నువ్వు. సరేనే. ఇంటికి అయినాక మా అమ్మకు నాన్నకు అందరికి చెప్తా. నేను చెప్పాను మందికి రా, మీ అమ్మ నాన్నకు ఇప్పుడు కాదు చెప్పుడు, నువ్వు పెద్ద విన్నాక చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పినావంటే నా ఇబ్బంది కొడతాడు మీ అయ్యా. అబ్బా తమ్ముడు. అయ్యో సంతు బావా నేను కూడా పెద్ద ఇప్పుడు కాదు, గాలి ఆగు. అరే కానీ నా గాలి నీకేం అర్థమవుతుంది రా. ఇప్పుడు నువ్వు చిన్నోనివి, ఇప్పుడు నీకు బండి నేర్పినా మీ వాళ్ళకి తెలిసిన అనుకో, చిన్న పొరాన్ని ఖరాబ్ చేస్తున్నావు అంటారు, అర్థమవుతుందా? సరే సంతు బావా చెప్పనే, అర్థమైంది. సరే మరి ఇంటికి పోమా. కన్నయ్య చిన్నకన్నా నడు పోదాం ఇంటికి. నాకు కిడ్నీ బ్యాంక్ అది చేయొద్దు, నేను అమ్మ నాన్నకి చెప్తావు. నాకు నేర్పరు బండి. అత్తనే చంద్రబా.
లేవురా. నేను నడుపుతాను వెనకెక్కు. రే పోంగోలని చూసిరా అనుకో నన్ను అంటారు. లేవు వెనక జరు. సరే సరే. అదే పూరి పోనా పోన్. మంచి గూకోరి. సరే. దిగురిగా. ఇద్దరికి చెప్తున్నా, ఇంట్లోకి నేను నేర్పినట్టు తెలిసిందనుకో నీ ఇద్దరు సంగతి చెప్తానని చెప్తున్నా. సరే సరేనే చెప్పం. సరే పోతున్నా నేను ఇక. సరే. స్కూల్ నేర్చుకున్నాడు తమ్మా. సరే పారా నీకు ఇడికి పంగిస్తా. అరే కన్నయ్య, తమ్ముడు నువ్వు మధ్యాహ్నం బయటకైనప్పుడు ఏం జరిగిందిరా? ఏం జరగలేదమ్మా. అబద్ధం ఎందుకు ఆడతావురా కన్నయ్య? నువ్వు ఇయ్యాల సంతాన దగ్గర ఎందుకు బండి నేర్చుకున్నావు? చిన్ను ఇదంతా నీ ప్లాన్ ఆరా? అమ్మా నేను ఇంకా చిన్నోని కాదు పెద్దోన్నైనాని. అవునా? అయితే రేపటి నుండి ఉపాధ్యాయం పనికో. నేను పనికాదంతా పెద్దోని కాదు చిన్నోన్ని కదా, చిన్ననువే కదా, నీ వయసుకు తగ్గ పనులు చేయు. బండ్లు నేర్చుకుంటే అవసరం లేదు ఇప్పుడే. నేర్చుకుంటే ఏమవుతుందమ్మా, మా ఫ్రెండ్స్ అందరు నేర్చుకొని తిరుగుతులే. కన్నయ్య, ఒకళ్ళు నడిపిల్లను నువ్వు నడుపుడు కాదురా, గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. 18 సంవత్సరాల దాకా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇయ్యేది తెలుసా? ఇప్పుడు వచ్చి రాక ఎట్నో నడుపుకుంటా పోతావు. పోయేవరికన్నా యాక్సిడెంట్ చేస్తారా? వాళ్ళకు నష్టము, మనకు నష్టము. ఇదంతా ఎందుకురా మనకు? ఏ వయసులో వేసేటి ఆ వయసులోనే వేయాలా. నీకోసం బ్యాటరీ సైకిల్ కొనిచ్చింది కదరా. 18 సంవత్సరాల తర్వాత నేనే నీకు నేర్పిస్తా, కార్ కూడా నేర్పిస్తా. సరే అమ్మా అర్థమైంది. ఇంకోసారి మీ పర్మిషన్ లేకుండా ఏ పని చెయ్య. వెరీ గుడ్ రా కన్నయ్య, చిన్నను అయినా అన్నీ బాగా అర్థం చేసుకున్నావు. అబ్బా ఇప్పటి నుంచి మా అమ్మ చెప్పినట్టే ఏంట ఎవరి న్యూస్ గాలిగాను.